క్విక్ రివిజన్ బిట్స్. టైం లేదు, ఫాస్ట్ చదువుతున్నాను. 36th క్వశ్చన్. ప్రాథమిక హక్కుల్లో ఆస్తి హక్కును 1978లో ఎన్నవ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు? 44వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు. ప్రాథమిక విధుల్లో పిల్లలకు విద్యా అవకాశాలు కల్పించే బాధ్యత తల్లిదండ్రి లేదా సంరక్షకుని బాధ్యతగా పేర్కొంటూ 11వ ప్రాథమిక విధిగా ఏ సంవత్సరంలో చేర్చబడింది? 2002లో. పంచాయతీ ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ఎన్నికల సంఘం బాధ్యత గురించి ఏ ఆర్టికల్ చెప్తుంది? 243వ ఆర్టికల్ చెప్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. జాతీయ అత్యవసర పరిస్థితి గురించి తెలిపే ఆర్టికల్ ఏది? 352. ఆర్టికల్ 352. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సుప్రీంకోర్టు నిర్మాణం గురించి తెలిపే ఆర్టికల్ ఏది? ఆన్సర్ ఆర్టికల్ 124. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాణిని జతపరచుము. 1 లక్ష్యాలతో రాజీ పడకపోతే ఏర్పడేది ఏంటి? ఒకటో దానికి సి అండ్ ఆన్సర్ సంఘర్షణ అన్నమాట. పరిసరాలతో సర్దుబాటు చేసుకోలేనప్పుడు ఏర్పడేది ఏంటి? విషమ యోజన ఏర్పడుతుంది. అండ్ 3rd లక్ష్యాన్ని సాధించలేనన్న భయం ఏంటి? వ్యాకులత. అండ్ 4th లక్ష్య సాధన శక్తి సామర్థ్యం సరిపడకపోతే ఏర్పడేది ఏంటి? ఒత్తిడి. సో ఆన్సర్ వచ్చేసి 4 అండి. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్టీఐ 2005 యొక్క నినాదం. అండ్ ఆన్సర్ వచ్చేసి హమారా పైసా హమారా హాసాబ్. అండ్ ఆన్సర్ 3 అండి. తెలుగు అకాడమీలో ఈ క్వశ్చన్కి సమాధానం అనేది ఇవ్వలేదు, గమనించండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ఆర్టీఐ 2005 సంబంధించి సరైన వాక్యం కానిది ఏంటి? అండ్ ఆప్షన్ వచ్చేసి 4. కేంద్ర క్యాబినెట్ ఆమోద తేదీ ఏప్రిల్ 19, 2005. మిగిలినవన్నీ కూడా ఆర్టీఐ 2005 సంబంధించిన వాక్యాలే అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ఆర్టీఐ 2005 యొక్క లక్ష్యాలు ఏంటి? పైవన్నీ కూడా లక్ష్యాలేనండి. ఆన్సర్ 4 అవుతుంది. ప్రభుత్వ యంత్రాంగంలో జవాబుదారీతనం, పారదర్శకతను తీసుకురావడం ఒకటి. అండ్ సెకండ్ వచ్చేసి ప్రజలకు కావాల్సిన సమాచారాన్ని అందించడం. 3rd సమాచారాన్ని పొందటం, పౌరుల హక్కు అని తెలపడం. పైవన్నీ కూడా ఆర్టీఐకి సంబంధించి ఒక్క లక్ష్యాలండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ఆర్టీఐ 2005లోని అధ్యాయాలు, సెక్షన్లు, షెడ్యూల్స్ ఎన్ని? ఆన్సర్ వచ్చేసి 4. ఆర్టీఐ 2005లో అధ్యాయాలు వచ్చి 6, సెక్షన్లు వచ్చి 31, షెడ్యూల్ వచ్చి 2. ఆన్సర్ వచ్చేసి 4th. అండ్ ఆర్టీఐ 2005 ఎలాంటి సమాచారాన్ని ప్రజలకు ఇవ్వదు?